शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। జిల్లా వరకు వచ్చారు మనము ఈ ప్రోగ్రామ్ కింద అన్ని వారంలో ఒక థీమ్ పెట్టి హెల్త్ కాబట్టి హెల్త్ లో ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ పంచాయత్ సంబంధించి వెల్ఫేర్ సంబంధించి శానిటేషన్ సంబంధించి చాలా థీమ్స్ లో ఒక వీక్ కి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇంకా గ్రామం లెవెల్లో మండల్ లెవెల్లో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈరోజు ఈ పెద్ద ప్రోగ్రామ్ జిల్లా లెవెల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం నుంచి చాలా మంచి స్కీమ్స్ వస్తే ఉన్నాయి, ఆ స్కీమ్స్ సంబంధించి ఒక అవగాహన పెట్టడం, వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంకా వాళ్ళు ఎలా అప్లై చేయొచ్చు, ఎలా బెనిఫిట్స్ వస్తాయి, ఇది క్రైటీరియా ఏంటి, ఇవి అన్నీ చెప్పడం। ఇంకా ఈరోజు ముఖ్యంగా మన ఆఫీసర్స్ మన స్టాఫ్ ఇక్కడ కలెక్టరేట్లో జమ ఉన్నారు। సో ప్రభుత్వం నుంచి ఏదైనా స్కీమ్ వస్తే ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీ అందరికీ ముఖ్య బాధ్యత। మనము ఎలా ఈ స్కీమ్ సంబంధించి బయట చెప్తాం, ఎలా పబ్లిక్ కి హెల్ప్ చేస్తాం, ఎలా వాళ్ళకి గైడ్ చేస్తాం, అదేలాగా ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ ఫెయిలియర్ డిసైడ్ అవుతుంది। ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయి సమావేశాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసిన మన దేవరకద్ర ఎమ్మెల్యే గారు ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందేలా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేశాం। తాగునీరు, పరిశుద్ధం, రోడ్లు, విద్య, ఆరోగ్యం పైన ఒక అవగాహన అనేది మాకు కూడా వచ్చింది। కొత్తగా ఎన్నికైన తర్వాత ఈ ప్రజాపాలన రావడం అనేది మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది। ఎందుకంటే ప్రతి వార్డులోకి వెళ్ళి ప్రతి వార్డు విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలలో ఉన్న సమస్యలు కూడా మాకు కూడా తెలుస్తున్నాయి, వాళ్ళ సమస్య ఎలా పరిష్కరించాలి ఏది అనే విధంగా చాలా బాగా అర్థమవుతుంది మా అందరికీ కూడా। మన జిల్లా అభివృద్ధిలో ముందుండేలా అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మన మామ్నార్ జిల్లా అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి ప్రజల తర్వాత మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనము జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు। అందరూ చాలా విషయాలు చెప్పారు, బట్ ఒక 2 విషయాలు మీకు చెప్తాను। ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతోటి పాలన సాగిస్తూ ఉన్నారు। ఆ పాలనలో భాగంగానే ప్రజాప్రభుత్వం అని ఏర్పాటు చేసి ప్రజలకు మనం ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము, ఏ విధంగా వాళ్ళకు చేరుతా ఉంది అనేది క్రోడీకరించి ప్రజలు అధికారులు అందరూ మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు। దాంట్లో భాగంగానే ప్రజలు కూడా అధికారులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలలో తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి మమేకమై అన్ని రంగాలలో మన రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలకి అందరికీ నమస్కారం। మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాలనలోనే కాకుండా ప్రజల రక్షణలో కూడా ప్రభుత్వము ఎంత భాగస్వామ్యం వహిస్తుందో నిరూపించడం కోసమే 2 ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది। దానికి సంబంధించి ఒకటి అరైవల్ రోడ్డు ప్రమాద నివారణ కోసము నిరంతరము మన మౌనర్ పోలీస్ శాఖ కృషి చేస్తూనే ఉంది, బట్ అంత చేస్తున్నా కూడా ఈ సంవత్సరం 2026లో ఇప్పటి వరకు ఈ రోజు వరకు 82 ప్రమాదాలు, అందులో 87 మంది మరణించడం జరిగింది। నాన్ ఫ్యాటల్ వచ్చేసి 131 ప్రమాదాల్లో 224 మంది గాయపడ్డారు। ఇవన్నీ కూడా మనం ఇంకా 2 వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో ఎవ్వరు కూడా హెల్మెట్ ధరించట్లేదు। మేజర్గా హెడ్ ఇంజురీతోనే చాలా మంది చనిపోవడం జరుగుతుంది। కాబట్టి ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలను కోరుకునేది ఏంటంటే హెల్మెట్ అనేది చిన్న విషయం, మనము లక్షలు పోసి బండి కొనుక్కున్నప్పుడు 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు। సో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మీ ప్రాణాలు కాపాడుకుంటారనేసి కోరుకుంటున్నాను। అదే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశానికి సభాధ్యక్షత అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గారు, జిల్లా ఎస్పీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। సో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా మనము మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి అధికారులమే, ప్రజాప్రతినిధులము అధికారులం అందరం కూడా ప్రజల వద్దకే వెళ్ళి అక్కడనే సదస్సులు నిర్వహించి వారికి కావాల్సిన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలతో దరఖాస్తులు తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. అందులో ఇక్కడ ఉన్న చాలా మంది అధికారులందరూ కూడా భాగస్వాములే ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో దాని పట్ల ప్రజలకు ప్రజాప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం ఏర్పడ్డది. ముఖ్యంగా అధికారుల పట్ల కూడా ఒక గొప్ప విశ్వాసం ఏర్పడ్డది. ఏంటంటే గతంలో మేమంతా అధికారుల ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా మాకు ఏ పనులు కాకపోతా ఉండే, తిరిగి మేము మర్చిపోవడం తప్ప మా పనులంటూ ఏమి ముందుకు పోలేకపోతున్నాయని చెప్పేసి ప్రజలు అనుకున్న సందర్భాలు మనకు తెలుసు. కానీ ఈరోజు మనం ప్రజాప్రతినిధులు మేము ఆ తర్వాత అధికారులు అందరం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను మళ్ళీ మనం పరిశీలన చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి మనం సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్ గా